ఆడొక ఇల్లు ఉంది మామ, చూడండి ఒకసారి ఈ లొకేషను ఎంత బ్యూటిఫుల్గా ఎంత క్రేజీ ఉంది మామ లొకేషన్. నార్కర్నూలు మహబూబ్నగర్ పక్కల ఒక బండి వస్తే ఒక బండి పోదు. చూడండి ఇక్కడ ఈ కార్ ఆపేసారు, అక్కడ ఆ కార్లు ఆపేసారు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రైడర్ పరమేష్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అస్సాంలో భైరవకొండ అనే విలేజ్లో ఉన్నాము. ఈ విలేజ్కి ఎప్పుడు వచ్చినామంటే నిన్న మధ్యాహ్నం మనం పెట్రోల్ బంప్లో స్టే చేసినాం కదా. ఆ పెట్రోల్ బంప్ నుంచి ఇక్కడికి వచ్చే వరకు దగ్గర ఒక 150 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడికి వచ్చే వరకు 7 అయింది. ఇంకా ఇక్కడైతే రూమ్ తీసుకున్నా. ఎందుకు రూమ్ తీసుకున్నా అంటే మనము ఒక 10 డేస్ నుంచి బట్టలు ఉతుకోలేదు, మళ్ళీ ఒక 3 డేస్ నుంచి స్నానం చేయలేదు. అందుగురించే ఇంకా ఈడొక రూమ్ తీసుకొని ఈ నుంచి ఫ్రెష్ లైఫ్ని అయితే మొదలు పెడదాం అనుకున్నా. బట్ నిన్న అయితే అన్ని బట్టలు ఉతికేసుకున్నా, స్నానం చేసిన. ఈరోజు మార్నింగ్, నిన్న నైట్ స్నానం చేసిన, ఈరోజు మార్నింగ్ స్నానం చేసిన, 2 పూటలు స్నానం చేసిన. ఎందుకంటే ఒక రోజు లేట్ అయినా స్నానం చేయొచ్చు అది అని. ఈ విలేజ్కి వచ్చిన తర్వాత రూమ్స్ అడిగితే ఒక్కొక్కరు ఒక ప్రైస్ చెప్పారు. 3500, 2500, ఇంకేంది 2000, 1500 మించే ఉన్నాయి అన్నీ. ఇంకేడ తీసుకోవాలా రూమ్ తెలియక మనకు నిన్న 15 కిలోమీటర్స్ అవతల నుంచి ఒక ఫ్రెండ్ అయితే కలిసిండు. వాళ్ళది ఇదేనంట భైరవకొండ లోకలు. ఇంకా ఏడేడా తక్కువ ఉంటే ఏదేదని చూపించండి మొత్తము. ఫైనల్గా అయితే ఈ రూమ్ తీసుకున్న 1200 పడ్డది. ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే నీకు చాలా తక్కువ పడ్డది, ఇక్కడ చాలా రేట్లు ఉంటాయి, ఇంకా నీకు అదృష్టం నీకు చాలా తక్కువ పడ్డది అని చెప్పిండు. ఈ నార్త్ ఈస్ట్ సైడ్ చాలా అంటే చాలా వర్షాలు ఉన్నాయి. మనం వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చేటప్పుడు చాలా వర్షాలు పడ్డాయి. బట్ నాకు రెయిన్ కవర్ లేక మొత్తం రైడింగ్ జాకెట్, రైడింగ్ పాయింట్ అంతా తడిచిపోయింది. మనం ముందు వెళ్ళేటప్పుడు కూడా చాలా వర్షాలు ఉంటాయంట. నిన్న మనకు ఫ్రెండ్ కలిసిండు కదా, ఆయననే చెప్పిండు. ఆ సిటీలోకి వెళ్ళి రెయిన్ కవర్ తీసుకొని వచ్చేటప్పుడు భూటాన్ బార్డర్ గేట్ చూసుకొని ఆ నుంచి వచ్చి ఇక్కడ లగేజ్ కట్టుకొని ఇంకా ఈ నుంచి అయితే తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్ అక్కడైతే వెళ్ళిపోదాం. మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చేసి 2500 కిలోమీటర్స్. ఇప్పటికి 13 రోజులు పట్టింది ఇక్కడికి వచ్చే వరకు. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినా. ఇంకా ఇక్కడ ఫ్రెష్గా రెడీ అయినా ఈ నుంచి అయితే హ్యాపీగా బిందాస్గా ఈ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి నేనున్న రూము. నా రూమ్ ఆపోజిట్ చూడండి ఎంత మంచి లొకేషన్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి చూపిస్తా చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అసలుకి లొకేషన్ మార్నింగ్ చూస్తే ఇంకా మేఘాలు అంతా క్లియర్గా అనిపించనుండే, బట్ ఇప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అస్సాం అసలుకి చూడండి. మన లగేజ్ మొత్తం ఇది, మన బట్టలు గిట్ట ఉతికేసుకొని నైట్ ఆరేసుకున్నా. ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడు మడత పెట్టుకొని ఇవైతే ఆ బాక్స్లో అయితే పెట్టుకోవాలి. ఈ నుంచి చూడండి ఒకసారి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నేను పండుకున్న నైట్ బెడ్. ఈ నుంచి చూడండి వ్యూ, అసలుకి ఇది ఒక ఛాయ్ తాగొచ్చు. ఈ నుంచి చూడండి అసలుకి వేరే లెవెల్ వ్యూ. ఇప్పుడే షాప్కి వెళ్ళి ఒక ట్రైనింగ్ కోట్ తీసుకున్నా. ఇది వచ్చేసి 350 పడ్డది. అట్లనే ఒక జత చెప్పులు తెచ్చుకున్నా. ఎందుకంటే నా దగ్గర ఓన్లీ షూవే ఉన్నాయి. ఏమైనా నైట్ స్టే చేసినప్పుడు బయటికి అక్కడ నేను వెళ్ళాలి అని అంటే చెప్పులు లేవు. అందు గురించి ఒక జత కూడా చెప్పులు తెచ్చుకున్నా. ఈ చెప్పులు వచ్చేసి 200 పడ్డాయి, పూమన్ అంట. చలో ఈ నుంచి అయితే లగేజ్ మొత్తం చదువుకొని ఇంకా ఈ నుంచి అయితే వెళ్ళిపోదాము. మన బండికి వచ్చేసి చాలా సేఫ్ ఉంది. ఈ నైట్ వచ్చేసి గేట్ తాళం వేస్తుండే, ఇక్కడ పార్కింగ్ పెట్టినాం మన బండి చూడండి. అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన, చాలా అంటే చాలా బాగుంది. టమాటా ఆలుగడ్డ చపాతి, చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్లీ మనం ఉన్న రూమ్ దగ్గర నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. మన లగేజ్ మొత్తం మౌంట్ చేసుకున్నాం చూడండి. బైక్ ఒకసారి చూపిస్తా బ్యాక్ కెమెరా నుంచి చూడండి. థ్యాంక్ యూ. ఓకే బాయ్. థ్యాంక్ యూ भैया. नहीं हैदराबाद से भैया. अभी तवांग. अच्छा है उधर, बहुत अच्छा है. आंटी भूटान బార్డర్ ఆగే ఠీక్. నుంచి వస్తుంటేనే ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్లో భూటాన్ బార్డర్ 500 మీటర్స్ అంట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనం వచ్చేసి ఇప్పుడు. వావ్ చూడండి మన ముందల ఇది వచ్చేసి ఇండియా గేట్ అంట, అవతల వచ్చేసి భూటాన్ బార్డర్ ఉంటుందంట. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ ఇండియా. गाड़ी जा सकते ना वो बॉर्डर वो गेट का. मैं हैदराबाद से. అన్నా మీది ఎక్కడన్నా? మాది ఒంగోలా. మాది నార్కర్నూలు అన్న. నార్కర్నూలు మహబూబ్నగర్ పక్కల. నెక్స్ట్ మీట్ అన్న.
గేట్ వరకు వెళ్ళాలా? అవునన్నా. ఫోటో దిగాలంటే ఆధార్ కార్డు ఉంది కదా? ఉందన్నా. బైక్ వెళ్ళొచ్చాను. నేను చెప్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అసలు నిజం చెప్పాలంటే ఆర్మీ వాళ్ళు మన వాళ్ళు కలిస్తే మన తెలుగు వాళ్ళు కలిస్తే ఆ సంతోషమే వేరబ్బా. ఫైనల్గా భూటాన్ బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇద్దరు రఖనా భయ్యా గాడి సార్, ఇద్దరు రఖనా. ఠీకే, థ్యాంక్ యూ. ఫైనల్లీ పెద్ద కొత్తపల్లి టు భూటాన్ బార్డర్కి 2500 కిలోమీటర్లు 12 రోజులు ఎన్నో కష్టాల తర్వాత ఇక్కడికైతే వచ్చేసినాము. చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. మన బైక్ ఈడ ఇండియా గేట్, అక్కడ ఇండియా గేట్ నుంచి భూటాన్ బార్డర్కి ఒక 100 మీటర్స్ ఉంటుంది. ఏమనుకున్నా తెలుసా, భూటాన్ బార్డర్ ఇంకేం చూద్దాంలే, వచ్చేటప్పుడు చూద్దామని అనుకున్నా. ఫైనల్లీ సాధించామండి. అటు ఇటు పోయి మన ఫ్రెండ్ ఈ రివర్ కాడికే తీసుకొచ్చిండు. ఇప్పుడు వచ్చేసి కొన్నే నీళ్ళు పోతున్నాయంట, బట్ సెప్టెంబర్ అట్లా అయితే చాలా అంటే చాలా నీళ్ళు పోతాయంట. ఫుల్ నిండిపోయి ఇట్లా ఈ బ్రిడ్జ్ కానుకొని పోతాయంట. ఇది చూడండి లొకేషన్ ఎంత అమేజింగ్గా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మన బండి ముందర నుంచి చూపెడతా చూడండి ఎంత బాగుందో లొకేషన్. ఆహా, మనం ఐఎల్పి కూడా తీసుకోలేదు. ఆడ గేట్ కార్డ్ ఇస్తారంట, ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అంట, బట్ ఈడ గేట్ కార్డ్ ఇస్తారంట. ఇంకెందుకులే ఆన్లైన్లో అని అయితే ఏం తీసుకోలేదు. అందు గురించి ఇక్కడ వస్తే నాకు ఎందుకో తెలియదు, ఫుల్ అంటే ఫుల్ ఎనర్జీ వస్తుంది, ఏదో సాధించినామన్నంత ఫీల్ వస్తుంది. చూడండి ఎంత గ్రీనరీగా ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. ఇప్పటిదాకా నేను రూమ్ దగ్గర ఉన్నప్పుడు వర్షం పడ్డది, అంటే మన రూమ్ దగ్గర వర్షం పడుతుంది, ఇక్కడ పడదు, ఇక్కడ పడితే అక్కడ పడదు, అట్లుంటే సిచ్యువేషన్ ఇక్కడ సైడు. ఇప్పటిదానే వర్షం అయితే పడ్డట్టుంది. ఈ రోడ్ పక్కనే చూడండి ఒక రివర్ వెళ్తుంది, మనం ఇప్పటిదాకా చూసినాం చూడ అదే రివర్ ఉన్నట్టుంది. ఫైనల్గా ఐఎల్పి దగ్గరికి అయితే వచ్చేసినాం. మళ్ళీ ఇక్కడ ఐఎల్పి ఇస్తారా ఇయ్యరా తెలియదు, చూద్దాం ఒకసారి అడుగుదాము. ఐఎల్పి ఇస్తేనేమో తీసుకుందాము, లేదంటే అక్కడేనా ఇస్తారేమో అడుగుదాం. వీడియో అరుణాచల్ ప్రదేశ్ వచ్చే వాళ్ళకు ఉపయోగపడుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మనము ఆన్లైన్లో ఐఎల్పి తీసుకుంటే ఓకే, ఆన్లైన్లో ఐఎల్పి తీసుకోకపోతేనేమో మనము రూమ్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్లో ఐఎల్పి అయితే చెక్ చేస్తారు. దాని ఆపోజిట్ ఐఎల్పి తీసుకోకపోతే దాని ఆపోజిట్ ఆధార్ కార్డు ఒకటి పాస్పోర్ట్ అయితే ఇవ్వాలి, వాళ్ళు జిరాక్స్ ఇస్తారు. ఆ జిరాక్స్ తీసుకొని పోయి అక్కడ లోపల చేయించాలంట ఐఎల్పి, అంటే లోపల వాళ్ళు చేస్తారంట. ఇప్పుడు వచ్చేసి మన బైక్ నాడబెట్టి ఐఎల్పి దగ్గర నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము. ఇది ఐఎల్పి చేయించుకోవడానికే ఇక లోపలికి వెళ్ళాలి, ఎందుకంటే కరెక్ట్ అడ్రస్ ఉండాలి, ఎవరైనా వచ్చినా కూడా తెలిసేటట్టు. ఐఎల్పి చెకింగ్ దగ్గర నుంచి ఐఎల్పి ఆఫ్లైన్లో చేసేది ఎంత దూరం ఉంటుంది అంటే ఒక 20 మీటర్స్ అట్లా ఉంటుంది. చూడండి ఇగో ఇన్నే పక్కనే ఐఎల్పి కూడా గేట్ కూడా అక్కడనే కనిపిస్తుంది. చూడండి మనకి ఏమేమి అడుగుతారంటే ఒకటి ఇట్లా పాస్పోర్టు చిన్నది, అట్లనే ఒకటి ఆధార్ కార్డ్, అంతే. ఇక్కడ ముందుకు వచ్చినాక వాళ్ళే చేస్తారు, అంతా వాళ్ళే చేసుకుంటారు. ఒకటి నెంబర్ అడుగుతారు, మన ఫోన్ నెంబరు, అదొకటి చెప్పేస్తే. ఇంకొకటి ఏంటంటే ఐఎల్పి తీసుకుంటే ఎంత అంటే 160 రూపీస్ అంట, ఆన్లైన్లో వచ్చేసి 500 రూపీస్ అని చెప్పారు, బట్ 160 బెటర్. ఐఎల్పి చెకింగ్ దగ్గర కూడా ఓన్లీ లైసెన్స్, బండి నెంబరు, మన ఫోన్ నెంబరు, మన పేరు, మన అడ్రస్, అంతే. అంతకు మించి ఇంకేం అడగరు. ఇంకా ఈ నుంచి అయితే వెళ్ళిపోదాము. ఇది ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఉందని అనుకుంటున్నాను నేను. ఉంటే జస్ట్ సపోర్ట్ చేయండి, ఓకేనా? లెట్స్ గో. ఫైనల్లీ అరుణాచల్ ప్రదేశ్కి అయితే ఎంటర్ అయిపోయినాము. అసలుకి ఇప్పటిదాకా ఆడ నిలబడితే ఎందుకో చాలా ఉబ్బరిచ్చేసింది. అసలుకి ఇక్కడ చూస్తే చాలా కూల్గా ఉంది. ఇంకా మన యుద్ధానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మన ఫోన్కు 7 వరకు సిగ్నల్ ఉండదు, అంటే భైరవకొండ నుంచి ఐఎల్పి చెక్ చేసి మళ్ళీ ముందరకు వచ్చే వరకు కూడా సిగ్నల్ అయితే ఉండదు. జర్ర ముందరకు వచ్చిన తర్వాత కొంచెం సిగ్నల్ వస్తుంది, ఒక 2 పాయింట్లు 3 పాయింట్లు అట్లా వస్తుంది సిగ్నల్. మామ ఈ లొకేషన్ చూడండి మామ, అసలుకి లిటరలీ అమేజింగ్ మామ. బాబా క్రేజీ లొకేషన్, అసలుకి ఎంత బాగుంది చూడండి, హెవెన్ అంతే. ఈ కొండల మధ్యలో పచ్చదనమైన ఈ చెట్ల మధ్యలో అసలుకి గాలి వీస్తుంటే చూడు మామ, మనకు వస్తుంటే తాకుతుంటే ఆహా స్వర్గమే అంతే. ఇక్కడ సైడ్ చూడండి మామ, మన సైడ్ మేకలు ఇవి చూడండి, ఒక ఏజ్ ఒక 1 ఇయర్ పైన ఏజ్ మేకలు. బట్ ఇక్కడ సైడ్ చూడండి ఎంత చిన్నగా ఉంటాయి మేక పిల్లలు, దాంట్లో పిల్లలు ఇంకా చిన్నగా ఉంటాయి. ఇవి దగ్గర ఒక 2 months అట్లా అయినా ఉంటాయి, బట్ ఇంకా చిన్నగా ఉన్నాయి చూడండి అవి. ఈ రూట్లో తెలుసా, ఒక లారన్న ఒక కార్ అన్న వచ్చింది అనుకో చాలా సైడ్కి తీసుకోవాలి, అక్కడ గుంత ఉండే ఇప్పటి దగ్గర కింద పడుతుండే. ఒకసారి చూడండి ఆ ఇండ్లు ఏడ ఉన్నాయో, ఆ రెడ్ కలర్ది కనిపిస్తుంది కెమెరాలో, ఆ ఇల్లు చూడండి ఏడ ఉంది ఒకసారి. ఏంది అంత పైనకు ఉన్నాయండి ఇండ్లు, అంత పైనకి వెళ్తున్నట్టున్నాం మనం వచ్చేసి, ఇప్పుడు ఆడికే పైనకి వెళ్తున్నట్టున్నాము. లొకేషన్ చూడండి మామ ఒకసారి, ఆ చెట్ల పైన ఆ ఫాగ్ చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అది చూడండి ఒకసారి, ఇక్కడ వచ్చేసి ఒక రివర్ పోతుంది చూడండి, హెవెన్ అంతే. చాలా అంటే చాలా బాగుంది మామ, ప్రశాంతంగా చూడండి. ఆ చెట్ల కింద ఆ ఇండ్లు చూడండి, అలాంటి ప్లేస్లలో మనం ఉంటే ఆ ఫీల్ ఏంది మామ, జస్ట్ ఎంజాయ్ చేయండి అంతే.
మామ నా ప్రయాణాన్ని అయితే ప్రశాంతంగా మంచిగా నీట్గా అయితే కొనసాగిస్తున్నా మామ. ఆ దేవుని బ్లెస్సింగ్స్, మీ బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి మామ. చాలా హ్యాపీగా, చాలా మంచిగా ప్లేయర్ చేయండి మామ. చాలా అంటే చాలా హ్యాపీగా వెళ్తా, చాలా హ్యాపీగా తిరిగి వస్తా. బట్ మీరు కామెంట్ చేయండి మామ, ప్రతి ఒక్కరు ఆల్ ద బెస్ట్ అని ఒక కామెంట్ చేయండి మామ, నాకు సంతోషం ఉంటుంది అంతే. ఈడొకటైతే ఫస్ట్ టనల్ వచ్చేసింది. ఈ టనల్ కాడ ఒక ఫోటో తీసుకుంటే బాగుంటుండే, బట్ ఈడ ల్యాండ్ స్లైడింగ్ అయినట్టుంది మామ. చూడండి, ల్యాండ్ స్లైడింగ్ గట్టిగానే అయింది. ఆడ రాళ్ళు 2-3 రాళ్ళు అయితే పడ్డాయి. అయినా రోడ్ పక్కన గ్రీనరీ చూడండి మామ, అసలుకి ఎంత బ్యూటిఫుల్ బాబా. అసలుకి గుడిసెలు వేసుకున్న వాళ్ళకి ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం. బట్ వాళ్ళ సిచ్యువేషన్ వర్షాలు వచ్చినప్పుడు చాలా ఘోరంగా ఉండొచ్చు, కానీ ఈ నుంచి వ్యూ చూస్తే ఎంత క్రేజీగా అనిపిస్తుంది చూడండి మామ. మేఘాలు అవంతా వా బాబా క్రేజీ మామ. వెల్కమ్ టు తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్. అన్ని ఇంకా ఈ నుంచి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో, ఎంజాయ్ ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్. జస్ట్ ఎంజాయ్ మామ, చిల్లుగా పరమేశ్ అంతే. ఆహా వామ్మో, ఇది ల్యాండ్ స్లైడింగ్ అయితే మన బతికే నాశనం మామ. ఈ నుంచి అయితే ముందరికి వెళ్ళిపోదాం. ఇవి చూడండి ఎట్లున్నాయో, ఘోరంగా ఉన్నాయి. కొండలు మీన పడేటట్టే ఉన్నాయి. ఇక్కడ చూడండి ల్యాండ్ స్లైడింగ్ గట్టినే అయినట్టుంది. నిన్నమోనా ఎట్లా ఉన్నాయి చూడండి. ఒకసారి ఈ కొండలను చూస్తే మీరు అదిరిపోతారు అంతే, అంతగానే ఉన్నాయి. జస్ట్ చిన్న వాటర్ ఫాల్ తోటి అయితే మనకైతే వెల్కమ్ చెప్తుంది అరుణాచల్ ప్రదేశ్. అంటే తవాంగ్ రోడ్ చాలా డేంజర్గా ఉంది, కొంచెం మెల్లిగా రండి. ఎవరు వచ్చినా సరే ఈ తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్ ఎవరు వచ్చినా సరే కొంచెం చూసుకుంటే జాగ్రత్తగా రండి. ఎందుకంటే కొంచెం డేంజర్గానే ఉంది. చాలా లోయలు, లదాఖ్ అలాంటివి కాదు, ఇది చాలా పెద్దగా ఉంది. ఇంకా మనము స్టార్టింగ్ ప్లేసే, ముందు ముందు ఇంకా ఎంత కొండలు ఉన్నాయో తెలియదు, బట్ మనమైతే స్టార్టింగ్ ప్లేసు. వీళ్ళు చూడండి మామ, ఇంత కొండల మధ్యలో ఇలాంటి జీవితాలు ఏంది మామ అసలుకి. చూడండి ఒకసారి వాళ్ళ బ్రతుకులు ఏంది. ఒకసారి ల్యాండ్ స్లైడింగ్ అయితే వాళ్ళ జీవితాలు ఏందో నాకేం అర్థమవుతలేదు. చూడండి, మనము మొన్న బెంగళూరులో బ్రేక్ ప్యాడ్ లేపించినాం కాబట్టి చాలా బెటర్ అయింది. ఎందుకంటే బ్రేక్ ప్యాడ్ లేపించకుండా అలానే వస్తే ఈ కొండలలో చాలా ఇబ్బంది అవుతుండే. మనకిప్పుడు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వర్షం అయితే పడతలేదు మామ. వర్షం పడతలేనందుకు, ఇంత పీస్ఫుల్గా, ఇంత చల్లగా ఉన్నందుకు ప్రశాంతంగా జర్నీ చేస్తున్నాం. బట్ వర్షం గిట్ట పడ్డది అనుకో, జర్నీ చేయకపోతుంటే మామ. అసలు వర్షం పడతలేదు కాబట్టి ఇంతనన్నా జర్నీ చేస్తున్నాము. ఆ మేఘాలు మొత్తం కనిపిస్తున్నాయి. వర్షం పడితే ఆ మేఘాలు కనిపించకపోతుండే, ఏం కనిపించకపోతుండే. అదృష్టం మామ ఈరోజు రైడ్ అయితే. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ టర్నింగ్లో, ఎందుకంటే కార్లు అగతాల నుంచి సడన్గా వచ్చేస్తున్నాయి. అందు గురించే చాలా నీట్గా, మెల్లిగా, జాగ్రత్తగా వెళ్ళాలి. బ్రేకులు కూడా ఎక్కువ తొక్కొద్దు, ఎందుకంటే సగం మీనే అరిగిపోయినాయి అనుకో, ముందు ముందు ఇంకా చాలా ఉంది తిరిగేది. అందు గురించే చాలా జాగ్రత్తగా మెల్లిగా వాడాలి. అరటి చెట్లు చూడండి ఎన్ని అరటి చెట్లు ఉన్నాయో, ఇక్కడ సైడు మొత్తం ఆ కొండ పైన మొత్తం అవే గ్రీనరీ కనిపిస్తున్నాయి. ఈ చెట్ల కంటే ఆ అరటి చెట్లే ఎక్కువ గ్రీనరీ కనిపిస్తున్నాయి చూడండి. వావ్, వాట్ ఏ బ్యూటీ. ఆ కొండ పైనకి ఎక్కాలి. అక్కడ వెళ్తుంది బస్సు, ఇట్లా వెళ్ళి ఆ కొండ పైనకి ఎక్కాలి. చాలా పైనకి ఎక్కాలి చూడండి. ఈ రోజు స్టే ఎక్కడ చేస్తామో, ఈ రోజు ఏడ రాసి పెట్టుందో స్టే. మబ్బులు చూడండి ఒకసారి, పైనకి వచ్చే కొద్దీ చాలా మబ్బుగా అయిపోతుంది. ఇట్లా ఈరోజు ఏడ స్టే చేయాలనో, ఏడ స్టే చేసే అదృష్టం ఉందో ఏడ ఉందో తెలియదు. పైనకి వచ్చే కొద్దీ మబ్బులు ఎట్లా నిండిపోతున్నాయి చూడండి, కమ్మేసుకుంటుంది. కూల్గా వెదర్ అయితే చాలా కూల్గా ఉంది ఇక్కడ పైనకి వచ్చే కొద్దీ. ఆహా, అయితే చాయ్ హోటల్ కనిపించిందండి. ఇక్కడైతే ఒక చాయ్ అయితే తాగదాము. చాయ్ తాగి నుంచి మెల్లిగా వెళ్దాం. ఇప్పటిదారా ఈ హోటల్ దగ్గర చాయ్ తాగదామని ఆయన ఎందుకంటే వెదర్ మొత్తం చాలా కూల్ ఉంది. అందు గురించి ఒక టీ తాగి ఈ నుంచి ప్రశాంతంగా జర్నీ చేద్దామని. తాగినో లేదో చూడండి ఒకసారి, వర్షం పడుతుంది. మన బైక్ అక్కడ వర్షం ఎట్లా పడుతుంది చూడండి, మొత్తం బ్యాగులు మొత్తం తడిచిపోతున్నాయి. ఇదండి ఇక్కడ సిచ్యువేషన్. అయినా చాలా మంది అరుణాచల్ ప్రదేశ్ బాగుంటుంది అని చాలా మంది చెప్పారు. నేను ఆ ఘాట్ రోడ్లని అవన్నీ చూస్తుంటే ఎందుకు వస్తున్నారా అనవసరంగా, ఏముంటుందో ఆడ, ఏం లొకేషన్ ఉంటుందో అనుకున్నా. బట్ ఫైనల్లీ ఇక్కడికి వచ్చినాక చూసిన తర్వాత ఈ లొకేషన్ చూడండి ఒకసారి ఎట్లుందో. చాలా లొకేషన్లు ఉన్నాయి, ఒక్క లొకేషన్ కాదు, చాలా అంటే చాలా లొకేషన్లు ఉన్నాయి. మేఘాలు అసలుకి కింద పడినట్టున్నాయి మామ, మేఘాలు కింద ఉన్నట్టున్నాయి. అంత బ్యూటిఫుల్ ఉంది చూడండి ఒకసారి. చూడండి మామ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ మేఘం చూడండి ఒకసారి, ఎంత బ్యూటిఫుల్ అసలుకి. ఆహా, ఆ ఫాగ్ ఎంత మంచిగా పోతుంది అసలుకి. లిటరలీ చెప్పాలంటే చాలా బాగుంది మామ. మీకు ఒక తెల్ల పాము చూపెట్టాలా, ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. వారి దేవుడు, ఇంత పెద్దగా ఉంది అండి. ఒకసారి చూడండి, ఒకసారి చూస్తారా, ఒకసారి చూసేయండి. ఇక
ఇదే మామ తెల్లపాము. రివర్ చూడండి ఎంత పెద్దగా ఉందో, అసలుకి మామూలుగా లేదు. చూడండి ఒకసారి మీరే చూడండి మీ కళ్ళతోటి. సేమ్ పాము లాగానే వచ్చింది చూడండి మామ. ఇట్లొచ్చి అట్లా వెళ్ళిపోయింది చూడండి. జస్ట్ ఇప్పటిదానే ల్యాండ్ స్లైడింగ్ అయితే అయ్యిందండి. చూడండి ఒకసారి ఎట్లా అయిందో, ఎంత ఘోరంగా కూలిపోయిందో. మొత్తము రోడ్ పైనకి వచ్చేసింది రాయి. చూడండి మధ్యలో ఒక కార్ వెళ్ళే ప్లేస్ ఉంది చూడండి, ఆ కార్ వస్తుంది చూడండి. ఆ కారు ఒక కార్ ఎంత వస్తుందో అంతే ప్లేస్ ఉంది చూడండి. చూడండి ఒకసారి ఎంత కూలిపోయిందో, దగ్గర నుంచి కూలిపోయింది. చూపిస్తుంది చూడండి వీడియో, ఎంత గట్టిగా ఉంది చూడండి. ఈ రాళ్ళు గిట్ట మన పైన పడ్డాయి అనుకో ఇంకా గోయిందనే అంతా. చూడండి ఒకసారి కూలుతుంది. అయ్యింది భయం వేసి సౌండ్ ఏమో సౌండ్ వస్తుంది, కూలుతున్నట్టే సౌండ్ వస్తుంది. అంత పైనుంచి కూలింది చూడండి. అక్కడ నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ పడ్డాయి చూడండి. ఇంత పెద్ద రాళ్ళు. ఓన్లీ కార్ వెళ్ళే ప్లేస్ ఉంది. చలో లెట్స్ గో. మన బండి చూడండి అక్కడ పెట్టినాము. నా సౌండ్ నాకు ఎట్లా రీసౌండ్ వినిపిస్తుంది చూడండి. వావ్ ఎంత గ్రీనరీ, ఆహా అద్భుతం ఈ లొకేషన్. ఒక బండి వస్తే ఒక బండి పోదు చూడండి. ఇక్కడ ఈ కార్ ఆపేసారు, అక్కడ ఆ కార్లు ఆపేసారు చూడండి. जा सकते भाई, हाँ जा सकते. వాళ్ళు పోదేమనుకొని ఇక్కడ ఆపేసారు. భైరవకొండ టు తవాంగ్ వెళ్ళే రూట్లో వీడికి ఎన్ని కిలోమీటర్లు వచ్చినామో తెలియదండి. బట్ భైరవకొండ టు తవాంగ్ వెళ్ళే రూట్లో నాకు పెద్ద వాటర్ ఫాల్స్, ఫస్ట్ వాటర్ ఫాల్స్ కనిపించింది అయితే ఇదేనండి. ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగున్నాయి చూడండి. ఒకసారి మీరు చూస్తే షాక్ అయిపోతారండి. మన బైక్ వచ్చేసి ఇక్కడ పెట్టినాము. ఇక్కడ మన బైకు చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. వావ్ చూడండి ఒకసారి, స్వర్గమే. పాలు ఎట్లుంటాయో అట్లా సేమ్ అట్లనే వస్తున్నాయి వాటర్ ఫాల్స్ చూడండి. దాని ఫ్లో చూడండి ఎంత స్పీడ్ వస్తుందో. ఆహా ఒకసారి అయితే దాని దగ్గరికి వెళ్దాం ఎట్లుంటుంది ఏంటనేది. మన బండి ఆఫ్ చేయకుండానే వచ్చినామండి. చూడండి మన బండి లైట్ అట్లనే పడ్డది, ఆఫ్ చేయకుండా వచ్చినాం. తాళం ఆఫ్ చేయకుండా వచ్చినాం. ఎంత కూల్గా ఉన్నాయి చూడండి. అమేజింగ్. తాగినండి, తాగలేదు అనుకోకండి, తాగిన. ఇక ఈ అందమైన వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి అయితే వెళ్ళిపోతున్నానండి. చూడండి ఒకసారి మామ ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, డాడీ మమ్మీ వాళ్ళ జనరేషన్లో వాళ్ళకి తెలియదు కాబట్టి, ఈ లొకేషన్లు ఇక్కడ వెళ్ళాలి ఇదంతా ఈ ప్రదేశాలు అన్నీ తెలియదు కాబట్టి వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేయలేరు మామ. మనకి ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి కాబట్టి మనకు తెలుసు కాబట్టి మనమనే ఎంజాయ్ చేయాలి మామ. ఇలాంటి ప్రదేశాలకు వచ్చి ప్రశాంతంగా ఒక 10-20 రోజులు ఎంజాయ్ చేసి వెళ్ళిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మామ. ఇప్పుడు మన బండి అవతలకి ఎట్లా మాల్పాలనేది అదొక పెద్ద టాస్క్ అండి. అబ్బా కాలు పట్టేసుకున్నది, అబ్బా కాలు పట్టుకున్నదండి. వారి దేవుడు ఇక్కడ ముందల గుంత ఉండండి. ఓ బండి అందులోకి తీస్తున్నా నేను. ఈయన్నే ఆప్ చేద్దాం, ఎందుకంటే గుంత ఉంది ముందల. వద్దురా స్వామి. ఇక చూడండి ముందల గుంత ఉంది. ఓయమ్మో బండి వెనక గుంజదాం. నీ అమ్మ మళ్ళీ గుంతలోకి వెళ్ళిపోయింది అనుకో. ఈయన్నే ముందరనే గుంత ఉంది చూడండి. ఈ గడ్డి ఇవతలనే ఇగో ఈయన్నే ఉంది చూడండి గడ్డి గుంత. చలో లెట్స్ గో. చలో. ఎవరో చెప్పులు ఈయన్నే ఇచ్చిపోయారు, కొత్త చెప్పులు అండి. ఎవరో ఈయన్నే ఇచ్చిపోయారు. ఈ బ్రిడ్జ్ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. ఏమండి గోప్రోకు వర్షం అంటే పడదండి. ఈ వర్షములా నేను గోప్రో తీసుకొని పెట్టుకొని పోయింది అనుకో,
వారి దేవుడు, దీన్ని ఒక చిన్న పిల్లలాగానే చూసుకోవాలండి. దీని మీద వర్షం పడకుండా ఎంత మెల్లిగా స్లోగా తూడ్చుకుంటూ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే నాకు ఏమైనా హ్యాండ్ వేస్తే ఇంకా పెద్ద షర దీంతో అని చాలా మెల్లిగా వెళ్తున్నానండి. ఇంకా గోప్రో గిట ఏమైనా అయిందనుకో ఇంకా నా బతుకు బస్ స్టాండ్ అండి. ఇంకా నేను ట్రావెలింగ్ చేయలేను. అంటే చేస్తుండొచ్చు, ఫోన్లో చేస్తుండొచ్చు, కానీ ఇంకా అంత అనిపించదండి. బైక్ పైన వెళ్తుంటే ఇలాంటి మంచి మంచి వ్యూలు ఇవన్నీ గోప్రోలో రికార్డ్ అవుతాయి కాబట్టి ఫోన్లో ఇవన్నీ తీయలేం కదా. ఒక చేత్తోటి ఫోను, ఒక చేత్తోటి బైక్ అనేది తీయలేం కదా. అందు గురించే గోప్రో ఉంటే చాలా బెటర్ ఉంటుందండి. ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు, ప్రదేశాలన్నీ చూపించవచ్చు. ఇక్కడ పైనకి వచ్చే కొద్ది చూడండి ఎంత ఫాగ్ నిండిపోయిందో. మొత్తం ఇట్లా చెట్లు కూడా కనిపిస్తలేవు, ఫుల్ అంటే ఫుల్ ఫాగ్ నిండిపోయింది. ఈ గుడిచెల అవతల చూడండి వర్షం పడుతుందండి. ఇప్పుడే వచ్చేదారులు అయితే వర్షం పడుతుంది మామ. వర్షం పడుతున్నందుకు ఈ రెయిన్ కోట్ అయితే వేసుకున్నాం. మార్నింగ్ ఈ రెయిన్ కోట్ తీసుకున్నాం కదా, వర్షం గట్టిగా పడుతుందని రెయిన్ కోట్ వేసుకున్నాం. పాయింట్ కూడా ఉంది, బట్ పాయింట్ షూ ఉన్నాయి కాబట్టి పాయింట్ పట్టదు. అందు గురించి పాయింట్ ఆ టాప్ బాక్స్లో పెట్టేసి ఓన్లీ పైన వేసుకున్నా. మామ ఈ వీడియోలో నేను ఎన్నిసార్లు చెప్పినో నాకు తెలియదు మామ. స్వర్గానికి దారి అని. బట్ ఈ లొకేషన్ చూసిన తర్వాత స్వర్గానికి దారి కాదు, దాని మించిన దారి మామ. అంత స్వర్గం లాకుంది మామ. మన బైక్ ఇక్కడ ఆపిన మామ. నేను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చిన. మనం ధీరాంగ్ తవాంగ్ వెళ్ళాలి, అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాలంటే ఇక్కడ వెళ్ళాలి మామ. అమ్మా మతి పోతుంది మామ. ఈ లొకేషన్ చూడండి మామ ఒకసారి మీరే. అసలుకి ఇగో ఈ నుంచి ఆడొక ఇల్లు ఉంది మామ. చూడండి ఒకసారి ఈ లొకేషను ఎంత బ్యూటిఫుల్గా, ఎంత క్రేజీ ఉంది మామ లొకేషన్. ఆడెవరో పని చేస్తారు మామ, చూడండి ఒకసారి. హాయ్ 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 హాయ్. వాళ్ళు చూడండి హాయ్ చెప్తారు. వాళ్ళు చూడండి ఈ వానకి ఎట్లా పని చేస్తారు మామ. ఈ జారీ చూడండి మామ ఎట్లా ఉంది అసలుకి. లొకేషన్ బ్యూటిఫుల్, లిటరలీ అమేజింగ్ బ్రో, వెరీ గుడ్. మై హైదరాబాద్. పైనుంచి చూస్తేనేమో మొత్తం క్లియర్గా కనిపిస్తుంది, బట్ ఈ కిందికి వచ్చినాక చూస్తే కొంచెం మబ్బుగా అనిపిస్తుంది. ఆడ చూడండి ఇల్లు ఎట్లుందో, చాలా అంటే చాలా బాగుంది. పైనకి వెళ్తేనే చాలా క్లియర్గా అనిపిస్తుంది. అక్కడ నుంచి ఫాగ్ అనేది ఇట్లా ఇక్కడ ఫామ్ అవ్వకుంటూ వస్తుంది. అందు గురించి మొత్తం ఇప్పుడు కనిపిస్తలేదు మామ. ఇప్పటిదాకా అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉండే, బట్ ఇప్పుడు చూడండి మొత్తం నిండిపోయింది ఫాగ్ మొత్తం. ఆ ఇల్లు మంచిగా క్లియర్గా కనిపించుండే, బట్ ఇప్పుడు కనిపిస్తలేదు మామ. ఇదేదో గుహలోకి వెళ్ళినట్టే ఉంది మామ. చూడండి మొత్తం చెట్లు ఇట్లా అల్లుకున్నాయి అక్కడిక్కడ. చూడండి ఒకసారి ముందర ఇట్లా రోడ్డు పైనకే వచ్చినాయి చెట్లు, అక్కడ ఇక్కడ గుడిచెలాగా వేసినాయి మామ. చాలా బాగుంది కదా మామ. నా కళలో కూడా అనుకోలేదు మామ ఇంత దూరం వస్తానని. నేను కూడా అసలుకి ఎంత అద్భుతమైన ప్లేసెస్కి వచ్చిందో ఏందో నాకే అర్థమవుతలేదు. మా ఊరి దగ్గర నుంచి అస్సాం వరకు అంత మంచి లొకేషన్లు ఉండవని నాకు అర్థమైంది. అంటే ఏడ చూసినా మంచి మంచి లొకేషన్లు అయితే ఏడ కనిపించలేదు. అందు గురించే నేను ఏమనుకున్నానంటే ఈ అరుణాచల్ ప్రదేశ్కి ఎప్పుడైతే స్టార్ట్ అవుతానో అప్పటి నుంచి చాలా స్లోగా, అంటే రోజుకు ఒక 100 కిలోమీటర్లు అయినా సరే, 100-150 కిలోమీటర్లు అయినా సరే చాలా స్లోగా, చాలా ప్రశాంతంగా మంచి మంచి లొకేషన్లు అన్నీ ఎక్స్ప్లోరింగ్ చేసుకుంటా చాలా మెల్లిగా వెళ్దాము. ఎందుకంటే ఇది మనకు ఫైనల్ ఛాన్స్. మీ అందరి కళ్ళకు చాలా అందంగా అనిపించేటట్టు చూపించుకుంటూ వెళ్దామని నా ఆలోచన మామ. అందు గురించే ప్రశాంతంగా మెల్లిగా రోజుకు ఒక 100 కిలోమీటర్లే ట్రావెలింగ్ చేస్తాం మామ. నేను చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్ళాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఏడ ల్యాండ్ స్లైడింగ్ అవుతాయో, ఏడ కూలిపోతాయో అని భయం వేస్తుంది. ఆ రాళ్ళు మొత్తం ఇట్లా నడి రోడ్డు మీదకి వస్తున్నాయి. అందు గురించే చూసుకొని వెళ్తున్నా. బట్ ఎంత చూసుకొని వెళ్ళినా మన అదృష్టం లేకపోతే పడాల్సిందే. మతి పోతుంది మావా ఈ లొకేషన్ చూస్తే. ఆహా ఆహా స్వర్గం. ఈడ చూడండి ఒకసారి టమాటాలు ఎట్లా కాస్తున్నాయో ఒకసారి చూపిస్తా చూడండి. మీకు టమాటాలు చాలా ఉన్నాయండి, తోట పెట్టినట్టు వీళ్ళు. చూపిస్తా చూడండి మీకు టమాటాలు ఎన్ని పనులు అయిపోయినాయో, తెంపలేనట్టు. అందు గురించి ఇవన్నీ టమాటాలేనండి. చూడండి ఎన్ని పట్టినాయో టమాటాలు. చాలా అంటే చాలా టమాటాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇది మొత్తం టమాటా తోటనే. చూడండి ఒకసారి ఎంత పండుగా ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ తెంపలేరు చూడండి, చాలా బాగున్నాయి ఫ్రెష్గా, చాలా అంటే చాలా బాగున్నాయి, కానీ తెంపలే. ఇది మొత్తం అదే చూడండి టమాటా తోటని. అక్కడ చూడండి ఇండ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ఒకసారి. ఆ కొండల కింద మనం ఇప్పుడు అక్కడ నుంచి వెళ్తామేమో, బట్ ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి.
అలాంటి ప్రదేశాలలో మనం ఉండాలంటే రాసిపెట్టి ఉండాలండి. బట్ వీళ్ళకి రాసిపెట్టి ఉంది కాబట్టి వీళ్ళు ఈడు ఉంటారు. కానీ వీళ్ళ కష్టాలు కూడా వీళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ల్యాండ్ స్లైడింగ్ అయినప్పుడు వాళ్ళ స్ట్రగుల్స్, ఈ వర్షాకాలం ఇంకా వాళ్ళకి ఇబ్బందేనండి. టమాటాలు అయితే తిందాం. ఒకటి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి, ఎంత రెడ్గా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ అందమైన ప్రదేశం ముందు మనం టమాటా తింటున్నాం. కూల్ వెదర్లా ఇలాంటి టమాటా తింటుంటే యాపిల్ తిన్నట్టే ఉంది. వీళ్ళు చూడండి, ఇంత అందమైన బిల్డింగ్ ముందర కూడా ఎంత ఫ్లవర్స్ పెట్టుకొని చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒకసారి చూపిస్తా చూడండి. ఈ ఇంటి ముందర చూడండి ఎంత మంచిగా పెట్టుకున్నారో చూడండి. వీళ్ళు పూలతోటే వెల్కమ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళేటట్టురు చూడండి ఒకసారి. ఆహా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్ మొత్తం. ఇంత మంచిగా పెట్టుకున్నారు చూడండి వీళ్ళు. మన సైడ్ అయితే అసలు ఫ్లవర్స్ కాదు, చెట్లు కాదు, ఇలాంటివి ఏమి ఉండవు. మళ్ళీ ఏమన్నా బండల పైన మట్టి కాడుతుంది అన్నట్టు భయపడి ఇలాంటి చెట్లే పెట్టుకోము. బట్ చూడండి వీళ్ళు, ఈ రోడ్ వచ్చేసి చాలా హైట్లు ఉంది. ఈ రోడ్ పక్కల ఈ బిల్డింగ్ చూడండి, రోడ్కి లేవలే ఉంది. బట్ రోడ్ కింద చూడండి, అంటే ఇట్లా లోయలాగా ఉంది. దాని కింద చూడండి ఎంత లోపలికి ఇల్లు కట్టుకున్నారో వాళ్ళు. చూడండి ఒకసారి వాళ్ళ పరిస్థితి ఏందండి. వాళ్ళు సేఫే, బట్ వీళ్ళ పిల్లర్లు కూడా చాలా బందోబస్తుగా అంతా గట్టిగా స్ట్రాంగ్గా చేసుకున్నారు చూడండి. అంత లెవెల్ కట్టుకున్నారు చూడండి పిల్లర్స్. అంటే ఒక స్లాబ్ లెవెల్, అంత లెవెల్ నుంచి ఒక స్లాబ్ లెవెల్ నుంచి ఇల్లు అయితే కట్టుకున్నారు చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుందండి. చాలా ఆకలేస్తుంది మార్నింగ్ నుంచి. ఇంకా మార్నింగ్ చపాతీ తిన్న తర్వాత ఇంకేం తినలేమని ఇక్కడైతే ఒక మ్యాగీ చెప్పుకున్నా. చూడండి ఎన్ని వాటర్ పోసిందో, అసలు టేస్ట్ లేదండి. ఎంత ప్రశాంతంగా తిన్నాము. చాలా టైం అయిపోయింది కదా, ప్రశాంతంగా తిని ఈ నుంచి అయితే బయలుదేరదాం అనుకున్నాం. బట్ టేస్ట్ లేదు. చూడండి మొత్తం ఎంత ఫాగ్ నిండిపోయిందో. ఇక్కడ మంచిగా క్లియర్గా కనిపిస్తుంది, బట్ ఫుల్ ఫాగు. రోడ్డు కనిపించట్లేదు, ఏం కనిపించలేదు. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. చూడండి ముందు ఎట్లుందో చూడండి. ఇట్లా ఈడ దగ్గర అయితేనేమో కనిపిస్తుంది, బండి వెళ్తుంటే అస్సలు కనిపించట్లేదు ముందర ఏడ టర్నింగ్ ఉంది ఏందనేది. చూడండి ఈడైతే ఒక షాప్ దగ్గర ఆపిన. ఈరోజు ఏడ స్టే చేయాలా ఏందనేది అర్థం అవుతలేదు. ధీరాంగి వెళ్ళాలా లేకపోతే ధీరాంగి యువతల ఏమన్నా ఇట్లాంటి షాపులు ఉన్న దగ్గర క్యాంపింగ్ టెంట్ వేసుకొని ఆడనే ఉండాలా ఏం అర్థం అవుతలేదు. చూద్దాం 7 వరకు అయితే 6 వరకు వెళ్దాము. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. నాకైతే ఫుల్ అంటే ఫుల్ హెడ్ఏక్ వస్తుంది. అందు గురించి ఇంకా ముందుకైతే వెళ్ళలేకపోతున్నా. ఈడ స్టే చేద్దామని అనుకుంటున్నా ఈరోజు. ఈడనన్నా పెట్రోల్ పంపులో అయితే స్టే చేద్దామని అనుకుంటున్నా. బట్ ఈడైతే షాప్ దగ్గర అయితే ఆగిన. ఇప్పుడు ఒక చాయ్ తాగి ప్రశాంతంగా రిలీఫ్ కాసేపు కూర్చుందామని అనుకుంటున్నా. షూలకు మొత్తం వాటర్ వెళ్ళిపోయినాయి, చాలా చల్లగా అయిపోయి కాళ్ళు మంటలేస్తున్నాయి. షూ ఇప్పి ప్రశాంతంగా చేసేపు కూర్చున్నాం చెప్పులు వేసుకొని. ఒకసారి అక్కడ ఆవులు చూడండి ఎంత చిన్న దూర్లో, ఆ చిన్న దూర్లో కూడా వర్షం పడితే ఏం అవుతలేనట్టుంది చూడండి. నిన్న మొన్ననే పుట్టినట్టున్నాయి రీసెంట్గా. ఇదండి మనం ఉన్న ఏరియా. ఇప్పుడు ప్రజెంట్ ఈడొచ్చేసి ఒక 2-4 ఇండ్లు ఉన్నాయి అంతే, చిన్నవి ఇట్లా షాపులు అంతే. స్టే చేసిన హోటల్ దాన్ని చికెను, ఈ పూరి ఇవి చెప్పుకున్నా. ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా చాలా ఆకలేస్తుంది. తిని హోటల్ పక్కనే క్యాంపింగ్ టెంట్ వేసుకొని ఆడ ప్రశాంతంగా వండుకున్నాం. ఈ హోటల్ వచ్చేసి పదార్థ తిన్నాము, దాని పక్కనే మన క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకున్నాం చూడండి. ఇక్కడ క్యాంపింగ్ టెంట్, అక్కడ వచ్చేసి మన బైక్ అయితే పెట్టేసిన. ఈ నుంచి బయట ఉండే పదార్థ బైక్. అంకుల్ ఏం చెప్పాడంటే లోపల పెట్టుకో సేఫ్టీ ఉంటుంది, ఇక్కడ ఎవ్వరు ఏమన్నారు బట్ లోపల పెట్టుకో అని చెప్పిండు. చాలా హెల్ప్ చేసిండు, చాలా మంచిగా మాట్లాడిండు. క్యాంపింగ్ టెంట్ ఈడ వేసుకున్నాము. చాలా అంటే చాలా పచ్చి అయింది వర్షానికి. మనం వచ్చే దారిలో చాలా వర్షం పడ్డది కదా. కవర్ లేదండి నాకు, బ్యాగులకు క్యాంపింగ్ టెంట్లకు అన్నిట్లకు కట్టుకోవడానికి కవర్ లేదు. అందుగురించి మొత్తం తడిచిపోయినాయి. చాలా అంటే చాలా పచ్చిగా అయిపోయినాయి. ఒకసారి చూపిస్తే చూడండి మీకు. చూడండి ఒకసారి ఎంత పచ్చిగా అయిపోయినాయి ఇవన్నీ. చాలా పచ్చిగా అయిపోయినాయి చూడండి. కనిపిస్తుందో కనిపిస్తలేదో కానీ చాలా అంటే చాలా పచ్చిగా అయిపోయింది. ప్రజెంట్ వచ్చేసి వర్షం కూడా పడుతుంది చూడండి. ఇదండి ఈరోజు వ్లాగు. ఎట్లా అనిపించింది ఏందనేది కామెంట్ చేయండి. డైలీ నా వీడియోలు మీ దగ్గర రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. అట్లనే నా వీడియోలు నచ్చితే ఒక లైక్ కొట్టుకోండి, సరేనా? ఓకే అండి, ఉంటా. దిస్ ఈజ్ రైడర్ పరమేష్. సీన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్, జై హింద్, జై భారత్. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీగా 12 అవుతుందండి. నా పరిస్థితి ఎట్లుందంటే లిటరల్లీ చాలా అంటే చాలా ఘోరం ఉంది. అంటే నన్ను రూమ్ తీసుకోకపోతే నేను అనవసరంగా ఇక్కడ క్యాంపింగ్ టెంట్లో వండుకున్నంత ఫీలింగ్ వస్తుంది. ప్రజెంట్ చూడండి బయట వర్షం పడుతుంది. ఒకసారి వినండి
ఎట్లా వర్షం పడుతుంది అనేది. ఫుల్ వర్షం పడుతుందండి, ఘోరంగా వర్షం పడుతుంది.